కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ చెప్పినట్టు ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎంలు కావచ్చు, ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా వేదం ఏంటిది అంటే వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ చెప్పిందే మాట, ఆయన చెప్పిందే వేదం. అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళ అధికారంలో ఉంటే కనుక అధికారంలో ఉన్న చోట ఉన్నటువంటి సీఎంలు కూడా వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా పాటిస్తారు. ఏ విషయం చెప్పినా సరే ప్రతి విషయంలో వాళ్ళ అగ్రనాయకుడు చెప్పినటువంటి మాటలను, వాళ్ళ అగ్రనాయకురాలు సోనియా గాంధీ అట్లనే రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటలను ఇట్లా గీత దాటరు, మాట జవదాటరు అంటారు చూసినావా, అట్లాంటి పరిస్థితులు ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళ సీఎంల దగ్గర నుంచి కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల వరకు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో ఎంత అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీలో మామూలుగానే చాలా మంది ఏం చెప్తారు అంటే పొలిటికల్ అనలిస్టులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, బయట ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఏం చెప్తారు అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, వాళ్ళు ఎవరినైనా సరే ఎప్పుడైనా ఏమైనా మాటలు అనొచ్చు అంటారు కూడా, అన్న సందర్భాలు ఉన్నాయి. సీఎంలను కూడా వ్యతిరేకించిన సందర్భాలు, ఆయా రాష్ట్రాలలో నచ్చనటువంటి నాయకులు సీఎంగా ఉంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఉంటాయి, ఎమ్మెల్యేలు ఇట్లా చాలామంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళను వ్యతిరేకించిన సందర్భాలు ఉంటాయి. కానీ వాళ్ళ అగ్రనాయకులని మాత్రం ఒక్క మాట కూడా అనరు. అక్కడ ఉన్నటువంటి సీఎంలని మాటలు అన్నా సరే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో సర్వైవ్ కావచ్చు, కానీ సోనియా గాంధీని రాహుల్ గాంధీని మాత్రం వాళ్ళు ఒక్క మాట అన్నారు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తారు అని ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ వస్తారు. ఇక్కడ సీఎంలతోని కూడా వాళ్ళకి అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ రాహుల్ గాంధీ సోనియా గాంధీకి అంత ప్రయారిటీ ఇస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్పినా అంటే మన దగ్గర తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, వాళ్ళ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి గారే గతంలో ఏం చెప్పిండు అంటే రాహుల్ గాంధీ గారి దగ్గర నేను ఉద్యోగం చేస్తున్నా అన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి సీఎం పదవిని రాహుల్ గాంధీ ఇస్తే తీసుకున్నటువంటి పదవి అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు ఆ మాటతోని. అంటే రాహుల్ గాంధీ చెప్తే ఆయన సీఎం అయినట్టు, రాహుల్ గాంధీ కాదు అనుకుంటే ఆయన సీఎంగా దిగిపోతాడు. సింపుల్, అందులో ఉన్నటువంటి అర్థం అదే. అయితే వాళ్ళు ఇప్పుడు 3 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం 3 రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉంది, అందులో తెలంగాణ రాష్ట్రం ఒకటి. అయితే ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నాయకులకి, మరీ ముఖ్యంగా వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆయన వ్యవహరిస్తున్నాడు అనేది వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తే మనకు అర్థమవుతుంది. 1 కాదు 2 కాదు, నేను మీకు ఇప్పుడు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు, కానీ ఒక 3 ఎగ్జాంపుల్స్ని నేను మీకు చెప్పదలుచుకున్నా. ఆ 3 ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ముందు అదానికి సంబంధించిన విషయం. అదానికి సంబంధించిన దాంట్లో వాళ్ళ రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి లైన్కి భిన్నంగా రేవంత్ రెడ్డి ప్రవర్తించిండు. అదానీని తెలంగాణకి ఇన్వైట్ చేసిరు, తెలంగాణలో ఆయన పెట్టుబడులు పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపించిండు. దాని తర్వాత ప్రభుత్వానికి ఆయన ఒక 100 కోట్లు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన దానికోసం ఆయన చెక్ ఇచ్చిండు. సరే, దాని మీద వాళ్ళ రాహుల్ గాంధీ దగ్గర నుంచి వ్యతిరేకత, అట్లనే రాహుల్ గాంధీ ఈ క్వశ్చన్ని ఫేస్ చేసినప్పుడు నేషనల్ మీడియా దగ్గర నుంచి కావచ్చు, మిగతా రకరకాల వ్యక్తుల దగ్గర నుంచి, మీ రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎంఏ అదానీని ఇన్వైట్ చేస్తున్నాడు, రెడ్ కార్పెట్లు బరుస్తున్నారు, అక్కడ మీరు ఒక లైను మీ సీఎం ఒక లైన్ ఎట్లా తీసుకుంటారు అనే ఇష్యూ వచ్చినప్పుడు రాహుల్ గాంధీ చాలా గట్టిగా చెప్పిన తర్వాత ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేసిండు అనేది మనం చూసినాం గతంలో. అదానికి సంబంధించిన విషయంలో కూడా రాహుల్ గాంధీది ఒక లైను, రేవంత్ రెడ్డిది ఒక లైన్ లాగా ఉండే. చాలా నెలల పాటు ఇది కొనసాగింది. దానివల్లే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు అనేది కూడా గతంలో చాలాసార్లు, చాలా రోజులు, ఆ మాటకొస్తే చాలా నెలల పాటు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దాని తర్వాత రాహుల్ గాంధీ ఇరకాటంలో పడే ఇంకొక ఇష్యూ ఏం జరిగింది అంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన ఇష్యూ. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఆయన రాష్ట్రాలన్నీ తిరిగిండు. గతంలో ఆయన చేసినటువంటి పాదయాత్రకి సంబంధించినప్పుడు కావచ్చు, లేకపోతే దాని తర్వాత కూడా బీజేపీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలాగా వ్యవహరిస్తుంది. ఎమ్మెల్యేల కొనుగోలుకి సంబంధించినటువంటి విషయంలో ఆయన ఒక రెడ్ బుక్ను చేతిలో పట్టుకొని మొత్తం పర్యటన చేసిండు. కానీ మన రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి పోయిర్రు. ఇది రాహుల్ గాంధీ విధానాలకు భిన్నం. నిజానికి రాహుల్ గాంధీ చెప్తుందే బీజేపీ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ
వాళ్ళకి వేరే వేరే రాష్ట్రాలలో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి నచ్చనటువంటి సీఎంలు ఉన్న దగ్గర వాళ్ళని కూలదేసి అక్కడ ఎమ్మెల్యేలను తీసుకొని అక్కడ ప్రభుత్వాలని మార్చేటువంటి ప్రయత్నం చేసింది. అసలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుంది అన్నలాగా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగిండు. ఇప్పుడు రాహుల్ గాంధీ లైన్ ప్రకారం అయితే కనుక కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోకుండా ఉండాలి రేవంత్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళ రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి దానికి భిన్నం అది 10 మంది ఎమ్మెల్యేలు చేరడం అనేటువంటిది. కానీ పార్టీ ఫిరాయింపులను రేవంత్ రెడ్డి ప్రోత్సహించిండు. అందుమూలంగానే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిర్రు అనేది మనకి ఓపెన్గానే కనిపిస్తుంది. ఆ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత పిటిషన్కి బీఆర్ఎస్ పార్టీ అనర్హత పిటిషన్ వేయాలని కోర్టుకు పోయింది. ఆ కోర్టు కూడా 3 నెలల్లోగా మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని స్పీకర్ని ఆదేశించింది. అదంతా కూడా మన కళ్ళ ముందే కనిపించింది, మనం చూసినాం. ఇప్పుడు మూడవది ఏంది అంటే సిబిఐ. రాహుల్ గాంధీ ఒక దిక్కు ప్రతి రాష్ట్రంకి తిరుగుతూ ఏం చెప్తున్నాడు అంటే ఈడీ, సిబిఐ, ఐటీ ఇవి 3 కూడా పొలిటికల్ వెపన్స్ లాగా బీజేపీ వాడుతుంది. బీజేపీ జేబు సంస్థల్లాగా ఈ 3 మారిపోయినాయి. ఈ 3ంటిని అడ్డు పెట్టుకొని ప్రాంతీయ పార్టీలను కావచ్చు, లేదంటే ప్రతిపక్ష పార్టీలను తమ గుప్పిట్లోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. జేబు సంస్థల్లాగా ఇవి మారినాయి అనేటువంటిది వాళ్ళ రాహుల్ గాంధీ రోజు వాదిస్తూ వస్తున్నాడు, చెప్తూ వస్తున్నాడు. దీని మీద అసలు కాంగ్రెస్ పార్టీ, ఆ ఇండియా కూటమిలో ఉన్నటువంటి చాలా పార్టీలు కూడా సుప్రీంకోర్టు వరకు కూడా పోయినాయి. ఈడీ, సిబిఐ, ఐటీ లాంటి సంస్థల పారదర్శకత మీద ఆయన చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు చాలా రోజుల నుంచి. అట్లాంటి సిబిఐని వ్యతిరేకిస్తున్నటువంటి రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణలో ఒక కేసును సిబిఐకి అప్పగించడం మీద ఇప్పుడు తెలంగాణలో చర్చ జరుగుతుంది. కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నట్లుగా మొన్న పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. దాన్ని అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాత దాన్ని సిబిఐకి పంపిస్తున్నట్లుగా, సిబిఐకి ఇస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఒక దిక్కు వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఏమో సిబిఐని వ్యతిరేకిస్తుంటే, రాహుల్ గాంధీతోని నియమించబడ్డ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సిబిఐని ఇన్వైట్ చేయడం ఏంది, సిబిఐ లాంటి సంస్థలు దర్యాప్తు చేస్తే దాంట్లో నిజానిజాలు బయటకు వస్తాయి అన్నలాగా మాట్లాడడం, వాళ్ళ అగ్రనాయకుడి మాటలకు వ్యతిరేకంగా ఈయన చేతలు ఉన్నాయి అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడుకుంటున్నారు. గతంలో అదాని విషయంలో కావచ్చు, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో కావచ్చు, ఇప్పుడు సిబిఐ విషయంలో కావచ్చు, పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా, వాళ్ళ హైకమాండ్ నిర్ణయాలకు వ్యతిరేకంగా, వాళ్ళ అగ్రనాయకుల నిర్ణయాలకు, ఒపీనియన్లకు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి మిగతా 2 రాష్ట్రాలలో కూడా సేమ్ పరిస్థితి ఉంది, సిబిఐ ఎంటర్ కావద్దు అనేటువంటిది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక రూలు, వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలలో ఒక రూలా? ఇది కాంగ్రెస్ ద్వంద్వ నీతికి నిదర్శనం కాదా అనేటువంటిది మిగతా పార్టీలన్నీ ఆరోపిస్తున్నాయి. సో రాహుల్ గాంధీకి ఇబ్బంది తెచ్చేటువంటి పనులని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు చెప్పుకుంటున్నటువంటి మాట. రాహుల్ గాంధీ దేన్నైతే వద్దంటాడో దాన్నే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అనేది కాంగ్రెస్ పార్టీలో నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఇది 2-3 రోజుల నుంచి ఇంకెక్కువ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే 2 రోజుల కిందట కాళేశ్వరంని సిబిఐకి ఇస్తున్నట్లు చెప్పిన రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ చూసినా ఏ ఇద్దరు నాయకులు మాట్లాడుకున్నా కూడా రాహుల్ గాంధీ ఏమో సిబిఐని వ్యతిరేకిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏమో ఎందుకు దీన్ని సిబిఐకి ఇచ్చిండు, ఇది రాహుల్ గాంధీ విధానాలకు వ్యతిరేకం కాదా, ఇప్పుడు రాహుల్ ఏమని సమాధానం చెప్పుకోవాలి, గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పనులకే ఆయన ఏం చెప్పుకోవాలో తెలియక సీఎం గారిని కలుస్తలేడు. అదాని విషయంలో కావచ్చు, ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్ విషయంలో కావచ్చు. ఇప్పుడు కొత్తగా సిబిఐకి ఈ కేసును అప్పగిస్తే కనుక రాహుల్ గాంధీ ఆ క్వశ్చన్ని ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీరు అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీ రాష్ట్ర ముఖ్యమంత్రి సిబిఐ మీద నమ్మకం ఉంచి ఒక కేసును సిబిఐకి ఇచ్చిర్రు, మీరెట్లా దీన్ని వ్యతిరేకిస్తుర్రు అనేది వేరే వాళ్ళు రాహుల్ గాంధీని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు రాహుల్ గాంధీ సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఆయనకు ఎదురవుతుంది. రాహుల్ గాంధీ సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితులను రేవంత్ రెడ్డి తీసుకొస్తున్నాడు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నాయకులు అనుకుంటున్నటువంటి మాట.